హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన సౌత్ ఇండియాలో ఇడ్లీ దోశ అంటే చాలా ఫేమస్ కదా. అండ్ చాలామంది ఇంట్లో దోశ అనేది డైలీ ఉంటుంది. సో అలాంటి దోశ క్రిస్పీగా రావాలి అంటే ఇవి ఫాలో అయితే కంపల్సరీ వస్తుంది. అందుకే ఈరోజు అయితే నేను ఈ వీడియో చూపిస్తున్నాను. సో దోశ పిండి ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. చూసారా, దోశ అనేది ఇంత క్రిస్పీగా వస్తుంది. సో చిన్న టిప్స్ పాటిస్తే చాలు. ముందుగా నేనైతే ఒక కప్ మినపప్పు తీసుకుంటున్నాను. సో ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే బ్రౌన్ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపప్పు కూడా వేసుకోండి. శనగపప్పు వేసుకోవడం వల్ల మనకి దోశలు టేస్టీగా అండ్ క్రిస్పీగా కూడా వస్తాయి. సో నేను ఇక్కడ కోటా బియ్యం అయితే తీసుకుంటున్నాను. అందుకే చక్కగా శుభ్రం చేసుకోవాలి. మనం వీడియోలో చూపించే విధంగా పిసుక్కుంటూ మనం శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఒక 2-3 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ వాటర్ అంతా ఫిల్ చేసుకొని ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ మనం పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. ఇంకా అంతే. నానబెట్టినది మనకి వెట్ గ్రైండర్ ఉంటే ఇంకా బెటర్. నా దగ్గర అయితే వెట్ గ్రైండర్ లేదు కాబట్టి నేనైతే మిక్సీలోనే చేసుకుంటున్నాను. మిక్సీలో కూడా బాగా వస్తుంది. సో చూసారు కదా, నేను ముందే చూపించాను నా దోశ ఎలా వస్తుందో. సో అంతే, చక్కగా ఈ విధమైన బ్యాటర్ వచ్చేటట్టు మనం మిక్స్ చేసుకోవాలి. ఇక అంతే. కొందరు డైరెక్ట్గా కొంచెం వాటర్ అండ్ సాల్ట్ వేసుకొని దోశ చేసుకుంటారు. కొందరు ఆల్మోస్ట్ నైట్ అంతా ఫ్రాగ్మెంటేషన్కి వదిలేస్తారు. సో నేనైతే నాకు ఎక్కువ పుల్లంది, ఫ్రాగ్మెంటేషన్ది అండ్ టిఫిన్ లేకుండే కాబట్టి ఇంకా నేనైతే రుబ్బిన వెంటనే చేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో and please like it, share it and comment it. Thank you for watching.